వ్యాస భగవానునికి సమస్త లోకాలు, భూత భవిష్యత్ వర్తమానాల్లోని రహస్యాలు, కర్మ ఉపాసన, జ్ఞానస్వరూపాలైన వేదాలు, యోగాభ్యాసం, ధర్మార్థ కామాలు, సమస్త శాస్త్రలోక వ్యవహారాలు తెలిసినవాడు. అంతేకాకుండా వేదాలలోని తాత్పర్యాన్ని పాఖ్యాన రూపంలో ఇందులో చెప్పాడు. వ్యాస భగవానుడు తన తపశ్శక్తి మరియు బ్రహ్మచర్యం యొక్క మహిమ వల్ల వేదాలను విభజించిన తర్వాత ఈ గ్రంథాన్ని రాశాడని తెలిపాడు. ఈ గ్రంథాన్ని ఎలా శిష్యులకు బోధించాలి అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వచ్చాడు. అతడిని చూచి వ్యాసమహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహా ఎదురు వెళ్లి స్వాగతం పలికి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అనుమతితోనే వారంతా కూర్చున్నారు. వ్యాసుడు సంతోషంతో ఇలా అన్నాడు: భగవాన్, నేను ఒక శ్రేష్టమైన ఒక కావ్యాన్ని రచించాను. ఇందులో సమస్తమైన వైదిక, లౌకిక విషయాలు ఉన్నాయి. వేదాలు, వాని సారభూతమైన ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, భూత భవిష్యత్ వర్తమాన వృత్తాంతాలు, జరామృత్యుభయ వ్యాధులు, పదార్థాల భావత్వ నిర్ణయం, వర్ణాశ్రమ ధర్మాలు, పురాణాల సారము, తపస్సు, బ్రహ్మచర్యము, పృథ్వీ, చంద్ర, సూర్య, గ్రహ, నక్షత్ర, తారకల యుగాల వర్ణన, వాని పరిమాణము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణవేదము, ఆధ్యాత్మ, న్యాయ, శిక్ష, చికిత్స, దాన, పాశుపత ధర్మాలు, దేవతల మనుషుల ఉత్పత్తి, పుణ్యతీర్థ క్షేత్రాలు, నదీ పర్వతారణ్య సముద్రాలు, దివ్య నగరాలు, యుద్ధ కౌశలం, వివిధ భాషలు, జాతులు, లోక వ్యవహారం, అన్నింటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ, ఇవి అన్నీ ఇందులో వర్ణించాను అని చెప్పారు. ఇలా అనగానే బ్రహ్మ: మహర్షి, మీరు తత్వజ్ఞాన సంపన్నులు, తపస్సులైన మునులందరిలో మీరు శ్రేష్ఠులు. మీరు పుట్టినది మొదలు మీ మాటల ద్వారా సత్యాన్ని, వేదార్థాన్ని చెప్తున్నారు. అది ఖచ్చితంగా కావ్యంగా ప్రసిద్ధి చెందుతుందని, దానికి మించిన మహాకావ్యం ఇక రాబోదని ఆశీర్వదించాడు. గ్రంథరచనకు గణేశుని స్మరించమని సూచించి తన లోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ. వ్యాసుడు గణేశుని స్మరించగానే గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు గణేశునికి నమస్కరించి పూజించి తాను మనసులో రచించుకున్న మహాభారతాన్ని తాను చెబుతుండగా గణేశుడు వ్రాయాలని కోరాడు. దీనికి గణేశుడు నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు అని షరతు విధించాడు. వ్యాసుడు అంగీకరించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వ్రాయాలి అని ప్రతిషరతు విధించాడు. గణేశుడు తదాస్తు అని అంగీకరించాడు. వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని క్లిష్టమైన శ్లోకాలను రచించాడు. వాటిని గురించి 8800 శ్లోకాల అర్థాలు నాకు తెలుసు, శుకునికి తెలుసు, మరి సంజయునికి తెలుసో లేదో అనుమానమే అని చెప్పాడు. ఈ శ్లోకాలు ఇప్పటికీ గ్రంథంలో ఉన్నాయని, వాటి అర్థం ఆలోచిస్తే గాని బోధపడదని పేర్కొనబడింది. సర్వజ్ఞుడైన గణేశుడు ఆ శ్లోకాల అర్థం గురించి ఆలోచించేలోపు వ్యాసుడు అనేక ఇతర శ్లోకాలను చెప్పేవాడని ఈ వృత్తాంతం వివరిస్తుంది. ఈ మహాభారతం అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మ విద్య అనే ప్రకాశాన్ని అందిస్తుంది. ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సంక్షిప్తంగా, విస్తృతంగా వర్ణించి లోకుల అజ్ఞానాన్ని దూరం చేస్తుందని వర్ణించబడింది. ఈ భారతమనే చంద్రుడు వేదార్థాలు అనే వెన్నెలను విరజిమ్ముతూ మనుషుల బుద్ధి అనే కలువలను వికసింపచేస్తాడు. ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగుతో నింపుతుందని చెప్పబడింది. కృష్ణ ద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారము, గాంధారీ ధర్మశీలత, కుంతి ధైర్యం, దుర్యోధనాదుల దుష్టత్వం, పాండవుల సత్యనిష్టలను వర్ణించాడు. ఈ మహాభారతం కవులకు ఆశ్రయస్థానం. దీని ఆధారంగానే అనేక కావ్యాలు నిర్మించబడతాయి. ఈ గ్రంథంలో దేవర్షులు, బ్రహ్మర్షులు, దేవతల పవిత్ర కార్యాలు వర్ణించబడ్డాయి. సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రశంస ప్రతిచోటా ఉంది. అతడే సత్యం, అతడే ఋతం, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అవినాశి, అచలుడు, అఖండ జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ. బుద్ధిమంతులు అతని లీలలను గానం చేస్తూ ఉంటారు. అతడే సత్తు, అసత్తు, సదసత్తు. అతని శక్తి వలనే జగత్తు నడుస్తోంది. పాంచభౌతికము, ఆధ్యాత్మికము, ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మస్వరూపము అన్నీ అతని స్వరూపమే. సన్యాసులు అతన్నే ధ్యానిస్తూ ముక్తులవుతారు. అతనిలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్ని అతనిలోనే దర్శిస్తారు. ఈ గ్రంథమంతా అతని చరిత్రతో నిండి ఉంది కాబట్టి దీనిని చదివినవాడు పాప విముక్తుడవుతాడు.
భారతీయ ఇతిహాసాలలో సర్వశ్రేష్టమైన ఈ మహాభారత గ్రంథానికి సత్యామృతాలే శరీరం. ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించాలి. అట్టి జ్ఞానం లేని అల్పజ్ఞుల వలన తమకు హాని కలుగుతుందేమో అని వేదాలు భయపడుతూ ఉంటాయని చెప్పబడింది. దేవతలు మహాభారతాన్ని ఒకవైపు, 4 వేదాలను ఒకవైపు ఉంచి త్రాసులో తూచగా మహాభారతమే గొప్పదని తేలిందట. తపస్సు, వేదాధ్యయనం, వైదిక కర్మానుష్ఠానం, శిలోంచ వృత్తి ఇవన్నీ నిర్మలమైన మనస్సుతో చేస్తే చిత్తశుద్ధికి హేతువులు అవుతాయి. ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యమిచ్చింది కనుక దీనిని చదివేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి.